హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ప్రస్తుతం కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద స్టార్ కంటెస్టెంట్ అయినటువంటి గౌతమ్ కోసం గౌతమ్ తమ్ముడు డాక్టర్ జగదీష్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చాడు. గౌతమ్ కూడా డాక్టర్ కావడంతో మరో డాక్టర్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు అంటూ హౌస్ మేట్స్ అందరూ కూడా గౌతమ్ని వాళ్ళ బ్రదర్ని ఆట పట్టించే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఆ తర్వాత డాక్టర్ జగదీష్ అంటే గౌతమ్ తమ్ముడు నిఖిల్తో కాసేపు ఒంటరిగా సీరియస్గా మాట్లాడటం అయితే జరిగింది. ముఖ్యంగా నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్ బ్రో, నేను మా అన్న తర్వాత నీకే అంత ఫ్యాన్. నీ గేమ్ బాగా ఉంది, బాగా ఆడుతున్నావు. అయితే నువ్వు కొన్నిసార్లు కొందరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు. ఆ కొందరు ఎవరో నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. నువ్వు ఒంటరిగా గేమ్ ఆడు, మా అన్నతో కొట్లాడు పోట్లాడు, నేనేమీ అనుకోను. అది గేమ్లో భాగమే. ఆ తర్వాత మీరిద్దరూ మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడుకోండి. కేవలం ఆటపరంగా మాత్రమే మీరు మాట్లాడండి. మరో ముఖ్యమైన విషయం, మీకు నెగిటివ్ అయ్యే అంశం ఏమిటి అంటే, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మాది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి అది చెప్తున్నాను. అంటే నిఖిల్, పర్లేదు బ్రో, మీరు చెప్పండి, నేను ఏదైనా తప్పులుంటే మార్చుకుంటాను అంటూ చాలా హుందాగా చెప్పడం అయితే జరిగింది నిఖిల్. ఇక్కడే నిఖిల్ విన్నర్ మెటీరియల్ అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత గౌతమ్ బ్రదర్ మాట్లాడుతూ, మరో నెగిటివిటీ ఏమిటి అంటే బ్రో, మీరు మా అన్నని గత 2 వారాలు నామినేట్ చేశారు. అయితే అక్కడ మీరు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్, కానీ అవి మీరు చెప్పాల్సిన పాయింట్స్ కాదు కదా. వేరే వారి పాయింట్స్ తీసుకొచ్చి మీరు నామినేట్ చేసి మీరు అక్కడ మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు. మీరు మీ పాయింట్స్ మీద నామినేట్ చేస్తే గట్టిగా మాట్లాడగలరు, కానీ వేరే వారి పాయింట్స్ మీద నామినేట్ చేయడంతో మీరు గట్టిగా మాట్లాడి నిలబడలేకపోతున్నారు. నేను మీకు కూడా పెద్ద అభిమానిని కాబట్టే చెప్తున్నాను. మీరు మీ పాయింట్స్ తీసుకొని నామినేషన్స్లో గట్టిగా వాదించండి. అది మా అన్న గౌతమ్ పైన కానీ మరెవరిపైనైనా కానీ. అలాగే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి బ్రో, ఈ 4 వారాల పాటు మీరు గ్రూప్ గేమ్ ఆడితే నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు. ఖచ్చితంగా మీరు గ్రూప్ గేమ్ అయితే ఇక మానుకోవాలి అంటూ చెప్పడంతో నిఖిల్ కూడా, ఇక గ్రూప్ గేమ్ ఆడను బ్రో, నా గేమ్ నాదే, ఈ 4 వారాల పాటు నా స్ట్రాటజీస్తోనే నేను ముందుకు వెళ్తాను అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత గౌతమ్కి కూడా కీలకమైన ఇన్పుట్స్ ఇచ్చి తన తమ్ముడైతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. మరి గౌతమ్ బ్రదర్ నిఖిల్తో మాట్లాడిన మాటలపై, అలాగే నిఖిల్కి చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.